కుబేరుడు అంత ధనవంతుడు ఎలా అయ్యాడో మనం తెలుసుకుందాం. ఈయన చిన్నప్పటి నుంచి శివభక్తుడంట. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధియే ఈ జన్మలో వైశ్రవణుడిగా అదే కుబేరుడిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విష్ణువుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి మరియు తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలిని మాత్రమే పూజించి అటుపిమ్మట గాలి కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యారంట. కుబేరుడి తపస్సుకి పరవశించిన మహాశివుడు కుబేరుడికి ఇలా వరమిచ్చారంట. ఏంటంటే అది కుబేరుడు లోకపాలకునిగా అలానే ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అక్కడి నుండి మాయమయ్యారు. లోకపాలకుడుగా ఉంటాడు సరే, ధనానికి అధ్యక్షుడుగా ఉంటాడు సరే, కానీ ఎక్కడుంటాడో అన్నది కుబేరుడికి అర్థం కాలేదు. ఎక్కడుండాలో కూడా తెలియలేదు. అప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు ఆయన. అలా తపస్సు చేయగా బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ఇవి 3 వరాలుగా ప్రసాదించారు. అలానే కుబేరుడితో ఇలా చెప్పారు. వికుట పర్వతం మీద అలానే సముద్రానికి మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణం పూర్వం రాక్షసులకు నిలయం. వారంతా శ్రీహరికి భయపడి పాతాళానికి వెళ్లిపోయారు కనుక అక్కడికి వెళ్లి నీవు నీ నివాసం ఏర్పాటు చేసుకో అని చెప్పి బ్రహ్మ కూడా మాయమైపోతాడు. ఈ విధంగా వైశ్రవణుడు కుబేరుడుగా మారుతాడు. రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కదా, కనుక రాక్షస అధిపతి అయ్యాడు. అలా దేవుళ్ళు వరాలు ఇస్తుంటే ఎవరైనా కుబేరులు కావాల్సిందే. ఈ రోజుల్లో అలా ఎవ్వరు కాలేరులేండి. మనకి తెలిసిన ఈ రోజుల్లో మన ఇండియాలో ఉన్న కుబేరుడు ఎవరైనా ఉన్నారంటే అంబానీ గారు. ఇవన్నీ చేయగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు మరియు రాక్షసులకి అధిపతే కాకుండా పుష్పక విమానాన్ని కూడా పొందాడు. వీటన్నిటితో పాటు కుబేరుడు తన తల్లి తండ్రులతో లంకను చేరి లంకను పరిపాలించసాగాడు.